మన దేశంలో ఇప్పటికి చాలా మంది రైతులు తమ పంటలకు నీరు పారించడానికి డీజిల్ పంపుల పైన లేదా గ్రిడ్ విద్యుత్ పైన ఆధారపడుతున్నారు. దీనివల్ల డీజిల్ ఖర్చు తడిసి మోపడవుతుంది. మరోవైపు కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియక రాత్రంతా పొలాల దగ్గర పడిగాపులు కాయాల్సి వస్తుంది. వీటన్నిటికీ ఒకే ఒక పరిష్కారం ప్రధానమంత్రి కిసాన్ ఊర్జ సురక్ష ఏవం ఉద్వాన్ మహా అభియాన్, అదే పిఎం కుసుమ్ యోజన. ఈ పథకం ముఖ్య ఉద్దేశం రైతులకు డీజిల్ విద్యుత్ ఖర్చుల నుంచి బయటపడేసి సౌరశక్తి ద్వారా ఉచితంగా పగటిపూటే సాగునీరు అందించడం. మరి ఈ పథకం ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలేంటి, ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ ఎంత, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్లు కావాలి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వ్యవసాయ రంగంలో నిరంతరాయంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, డీజిల్ పంపుల వల్ల పర్యావరణానికి కలుగుతున్న నష్టం, రైతులకు విద్యుత్ బిల్లుల భారం వంటి సమస్యలకు ఒక సమగ్ర పరిష్కారంగా పిఎం కుసుమ్ పథకాన్ని కేంద్రం రూపొందించింది. గ్రిడ్ కనెక్షన్లు లేని ప్రాంతాల్లో డీజిల్ వినియోగం అధికంగా ఉండగా, గ్రిడ్ కనెక్షన్లు ఉన్న ప్రాంతాల్లో కూడా తరచుగా విద్యుత్ కోతలు, నాణ్యత లేని సరఫరా రైతుల ఉత్పత్తిని ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోలార్ ద్వారా స్థిరమైన నమ్మదగిన నీటి పారుదల వనరులను అందించడమే కాకుండా రైతులను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో పిఎం కుసుమ్ పథకం ప్రారంభమైంది. ఈ పథకం ద్వారా రైతులు తమ పొలాల్లో సోలార్ పంపులను ఏర్పాటు చేసుకోవచ్చు. మిగులు విద్యుత్ను డిస్కంలకు విక్రయించి అదనపు ఆదాయం పొందవచ్చు. ఇది కేవలం విద్యుత్ ఖర్చులు తగ్గించడమే కాదు, పర్యావరణ సంరక్షణకు కూడా దోహదపడుతుంది. స్వచ్ఛమైన ఇంధన వనరులు ఉపయోగాన్ని ప్రోత్సహించడం, సుస్థిర వ్యవసాయానికి బాటలు వేయడం ఈ పథకం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశాలు. ఈ పథకం కింద రైతులకు సోలార్ పంపుల కొనుగోలుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుండి గణనీయంగా ఆర్థిక సహాయం అందుతుంది. మొత్తం పంపు ధరలు 30% కేంద్ర ప్రభుత్వం, 30% రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అందిస్తాయి. అదనంగా 30% వరకు తక్కువ వడ్డీతో బ్యాంకు రుణ సదుపాయం అందుబాటులో ఉంటుంది. దీంతో రైతులు తమ సొంతంగా కేవలం 10% వరకు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక నిబంధనల ప్రకారం చిన్న, సన్నకారు రైతులకు 90% వరకు సబ్సిడీ కూడా అందిస్తున్నారు. ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో సోలార్ పంపులపై ప్రత్యేక ప్రోత్సాహకాలు అమలు చేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాలు, కొండ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం మరింత ఎక్కువ ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. దీని ద్వారా రైతుల విద్యుత్ ఖర్చులు తగ్గడంతో పాటు నిరంతర నీటి సరఫరా సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. పిఎం కుసుమ్ పథకంలో 3 ప్రధాన భాగాలున్నాయి. కాంపోనెంట్ ఏ కింద 10,000 మెగావాట్లు వికేంద్రీకృత గ్రిడ్ కనెక్టర్ సోలార్ లేదా ఇతర పునరుత్పాదక శక్తి ఆధారిత విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు అవకాశం ఉంది. రైతులు, సహకార సంఘాలు, పంచాయతీలు, వాటర్ యూజర్ అసోసియేషన్లు, రైతు ఉత్పత్తిదారులు సంఘాల తమ బంజరు భూముల్లో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేసుకొని ఉత్పత్తి అయిన విద్యుత్ను డిస్కంలకు విక్రయించుకోవచ్చు. ఏప్రిల్ 30, 2026 నాటికి ఈ కాంపోనెంట్ కింద 1200కు పైగా మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ కాంపోనెంట్ రైతులకు కేవలం వినియోగదారులకు కాకుండా విద్యుత్ ఉత్పత్తిదారులకు మారుస్తుంది. ఇది బంజరు భూములను ఉత్పాదక ఆస్తులుగా మార్చడానికి ఒక అద్భుతమైన అవకాశం. వ్యవసాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ విధానం గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది, తద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుస్తుంది. ఈ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన భూమిని కనీస లీజ్ రుజుము లేదా భూమి అద్దె కూడా రైతులకు అదనపు ఆదాయ వనరుగా మారుతుంది. ఇది వ్యవసాయ ఆదాయానికి అనుబంధంగా పనిచేస్తూ రైతు కుటుంబాలకి ఆర్థిక భద్రతను పెంచుతుంది. కాంపోనెంట్ బి విషయానికి వస్తే 14 లక్షల స్టాండ్ అలోన్ సోలార్ వ్యవసాయ పంపుల ఏర్పాటుకు ఇది మద్దతు ఇస్తుంది. గ్రిడ్ సౌకర్యం లేని ప్రాంతాల్లో రైతులు డీజిల్ పంపుల స్థానంలో 7.5 HP సామర్థ్యం వరకు సోలార్ పంపులను ఏర్పాటు చేసుకోవచ్చు. అది వారి నీటి పారుదల అవసరాలకు పూర్తి పరిష్కారాన్ని అందిస్తుంది. ఏప్రిల్ 30, 2026 నాటికి 10,90,815 స్టాండ్ అలోన్ సోలార్ పంపులు దేశవ్యాప్తంగా విజయవంతంగా అమర్చబడ్డాయి. ఈ గణాంకాలు పథకం విస్తరణ, రైతులకు అందుతున్న ప్రయోజనాలను స్పష్టం చేస్తున్నాయి. డీజిల్ పంపులను సోలార్ పంపులుగా మార్చడం వల్ల రైతులకు డీజిల్ కొనుగోలు ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. తద్వారా వారి నికర ఆదాయం పెరుగుతుంది. డీజిల్ పంపులతో పోలిస్తే సోలార్ పంపుల నిర్వహణ ఖర్చులు చాలా తక్కువ. ఇక కాంపోనెంట్ సి గురించి మాట్లాడుకుంటే ఇది 35 లక్షల గ్రిడ్ కనెక్టెడ్ వ్యవసాయ పంపుల సోలరైజేషన్ను లక్ష్యంగా పెట్టుకుంది.
గ్రిడ్కు అనుసంధానించబడిన పంపులు ఉన్న రైతులు తమ పంపులను సోలార్ శక్తితో నడిచేలా మార్చుకోవచ్చు. దీని ద్వారా వారు తమ వ్యవసాయ అవసరాలను సోలార్ విద్యుత్ను వినియోగించుకోవడమే కాకుండా మిగిలిన విద్యుత్ను డిస్కంలకు అమ్మి అదనపు ఆదాయం పొందవచ్చు. ఈ విభాగం ఫీడర్ లెవెల్ సోలరైజేషన్ విధానం ద్వారా డిస్కంలు పగటిపూట వ్యవసాయ అవసరాలను సోలార్ విద్యుత్ సరఫరా చేయగలవు. తద్వారా సబ్సిడీ భారాన్ని తగ్గించవచ్చు. ఇది గ్రిడ్ స్థిరత్వానికి కూడా మెరుగుపరుస్తుంది. మరి ఈ పథకం ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే, ఈ సోలార్ పంపుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి రైతు పేరు మీద ఉన్న ఖచ్చితమైన సొంత భూమి ఉండాలి. అలాగే వ్యవసాయానికి ఉపయోగించే బోరుబావి లేదా బావి ఉండాలి. దరఖాస్తు కోసం ఆధార్ కార్డు, పట్టాదార్ పాస్బుక్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ కాపీలు తప్పనిసరి. ఈ పథకం ప్రయోజనం పొందేందుకు రైతులు తమ రాష్ట్రానికి సంబంధించిన దరఖాస్తు విధానాన్ని అనుసరించాలి. ఈ ప్రక్రియ రాష్ట్రాల వారీగా మారుతుంది. రైతులు కేంద్ర ప్రభుత్వం అధికారిక పోర్టల్ ద్వారా తమ రాష్ట్రానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు. సమీప వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. పిఎం కుసుమ్ యోజన అనేది రైతులను విద్యుత్ వినియోగదారుల నుంచి విద్యుత్ ఉత్పత్తిదారులు మార్చే ఒక విప్లవాత్మక పథకం. ఒక్కసారి పెట్టుబడి పెడితే 25 ఏళ్ల వరకు కరెంట్ బెంగ ఉండదు. పైగా పెట్టుబడిలో 90% వరకు ప్రభుత్వమే భరిస్తుంది. కాబట్టి అర్హులైన రైతులందరూ వెంటనే వ్యవసాయ అధికారులను సంప్రదించి ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.